హాయ్ టు ఆల్. అందరికీ శుభోదయం అండి. ఈరోజు నేను ఇంట్లో చేసిన ఈ కాకరకాయలు విత్ ఉల్లికారం ఎలా చేశానో మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూపించినట్టుగా కాకరకాయలు ఇలా కొంచెం టెండర్‌గా ఉంటే చాలా బావుంటాయి ఈ కూరకి. అంటే లోపల గింజలుండి అలా కాకుండా గింజలు లేకుండా కొంచెం లేతగా ఉంటాయి గదా! అలాంటి కాకరకాయలు చాలా బావుంటాయి. అవి తీసుకొని నీళ్ళతో కడిగి శుభ్రం చేసి డ్రై అయిన తర్వాత ఇలా మధ్యలో ఘాటు పెట్టుకొని లోపలంతా మంచిగా ఉందా లేదా చూసుకోవాలండి. చూసి ఓ పక్కన పెట్టుకోవాలి. కొంచెం నీళ్లు గారుతున్నట్టుగా కాకుండా డ్రైగా ఉండాలండి ఇవి గూడా. మనం చేయాలి అనుకుంటే ఒక గంట ముందరే వీటిని సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బాండీలో నూనె వేసుకుని నూనె కొంచెం లో ఫ్లేమ్ పెట్టి నూనె కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత ఈ కాయలన్నీ దానిలో వేసుకోవాలి. అంటే బాగా ఎక్కువ కాయలుంటే కొంచెం బాండీ పెద్దది పెట్టుకోవాలి. దీన్ని మూకుడు నిండా వేసుకోవచ్చండి కాయలు. కాస్త వేసి కలిపి పైకి కిందికి కలిపి ఆ నూనె పట్టేలాగా వేసుకోవాలన్నమాట. లేదంటే తగు మాత్రంగా వేసుకుని ఒక 5 కాయలు 6 కాయలు వేసుకుని మళ్ళీ ఆ కాయలు మగ్గిపోయిన తర్వాత మళ్ళీ వేసుకున్నా కూడా చేయొచ్చు చిన్న మూకుడు పెట్టుకుని. ఇప్పుడు ఇట్లా వేసానండి నేను. వేసి దాన్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇవి మగ్గడం అంటే మేము చెప్పేది ఏంటంటే నీళ్ళల్లో ఉడకబెడితే అదొక పద్ధతి, లేకపోతే డీప్ ఫ్రై చేస్తాము నూనెలో అదొకటి. ఇది మనం నూనె వేసి ఇది ఉడకబెట్టినట్టుగా చేస్తున్నాం, ఆవిరికి మగ్గుతాయి అన్నమాట. దాన్ని మగ్గడం అంటారు. మేము అలా అంటాం మరి. సో అది మగ్గిన తర్వాత అవి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది పండుమిరపకాయల కారం అండి. పండుమిరపకాయల కారము, ఉల్లిపాయలు తరిగి పెట్టి ఈ రెండు ఈ కారంలో ఈ ఉల్లిపాయలన్నీ కలుపుతాము. ఇదే ఉల్లికారం. మామూలుగా ఎండుమిరపకాయలతో కాకుండా మేము సంవత్సరానికి సరిపడా పెట్టుకుంటామండి ఈ పండుమిరపకాయల కారం. ఇది చాలా బాగుంటుంది. ఉల్లిపాయ కారం అంటే ఇట్లా అన్నంలో కూడా కలుపుకుని తినచ్చు అనమాట. అది ఇలాంటి కూరల్లో కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇప్పుడు ఇది కొంచెం సగంలో ఆ మూత తీసి మళ్ళీ దాన్ని తిప్పాలండి అటు ఇటు. కొంచెం కిందే నల్లగా అయిపోతే పైన ఏమో గ్రీన్గా అలాగే ఉంటాయి. సో వాటిని తిప్పుకుని అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెడీ అయినాయండి ఇవి. ఈ కాయలన్నీ చక్కగా మెత్తగా అయ్యి మగ్గి రెడీ అయిపోయినాయి. రెడీ అయిపోతే కాస్త చల్లారించిన తర్వాత ఈ ఉల్లిపాయ కారం ఉంది కదా, ఈ ఉల్లిపాయ కారం కట్ చేసి పెట్టాం కదా మధ్యలో ఈ కాయల్లో పెట్టుకుంటాం. ఈ కాయల్లో పెట్టి పండుమిరపకాయలు తర్వాత ఇది కొంచెం తిరగమాత వేసి ఆ నూనె ఉంది కదండి పైన, ఆ వేడివేడి నూనె ఈ కారం మీద కొంచెం ఒక ఫ్యూ డ్రాప్స్ అన్నమాట. అది ఆ పచ్చి పోయడానికి వేస్తారు నూనె. అది చిట్ అని చాలా బాగా మీకు శబ్దం కూడా వినిపిస్తుంది. అట్లా వస్తుందన్నమాట. దానిలో ఏంటంటే ఆ కారం పచ్చిపోతుందని అంటారు. అలా చేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కొంత చేసిన ముద్ద ఉంది కదా కారం, ఈ తిరగమాత దానిలో కలిపేస్తారు. అంటే అన్నంలో తినడానికి బాగుంటుంది. ఈ కాకరకాయల్లో పెట్టేదాంట్లో ఈ తిరగమాత ఉంటుంది అనమాట. అది ఉత్త ఉల్లిపాయ కారమే చేసి ఇలా వేస్తే నూనె దాని కారము తగ్గుతుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఈ పచ్చిదనం పోతుంది, ఉల్లిపాయ పచ్చిదనం కూడా పోతుందని అలా వేస్తారనమాట నూనె. ఇదిగో తిరగమాత దానిలో కలిపిస్తున్నాం. మీరు కూడా ఇలా చేసుకుని చూడండి. ఇది ఉల్లికారం పెట్టిన కాకరకాయలు అనమాట. చాలా స్పెషల్గా ఉంటాయండి, చాలా బాగుంటుంది తినడానికి. ఇది చేసి ఆ కారం కూడా ఇది తీసుకుంటుంది డబ్బాలో. మిగతాది కొంచెం అన్నం కూడా కలుపుతామండి. ఇంకా అన్నం కలిపిన ముద్ద ఇది.
కొంతమందికి అన్నంలో కలుపుకొని ఇలా తింటారు, లేదా ఉత్త వైట్ రైస్లో ఈ కాకరకాయలు తింటారన్నమాట కూరగా. సో ఇది మీరు కూడా చేసుకోండి, ట్రై చేయండి. ఆల్రెడీ తెలిస్తే ఎలాగో తెలిసినట్టే, తెలియకపోతే కనుక మీరు ట్రై చేయండి. చాలా చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మా ఇంట్లో కొంచెం అరిటాకులు ఎక్కువ వాడుతూ ఉంటాం, అది సంగతి. సో మీరు కూడా చేసుకుని ఎలా ఉన్నాయో చెప్పండి.